ప్రతి నెల జీతాలు వచ్చాయి. కానీ ప్రస్తుత గత గవర్నమెంట్ ఏదైతే ఉందో 2021లో వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల 2021 నుంచి మా పరిస్థితి ప్రతి నెల జీతం రాకుండా ఆగిపోయింది. అదేవిధంగా కంటిన్యూగా మాకు వచ్చే జీతాలు కానీ మాకు వచ్చే బడ్జెట్ కానీ ప్రతిదీ కూడా నిధులు ఆపి చేయడం జరిగింది. వాళ్ళ సొంత కాంట్రాక్టులు చేసుకోవడం వల్ల ఆ కాంట్రాక్టుల బిల్లు తక్కువ అవడం వల్ల మా నుంచి జీతాలు ఆపేసి ప్రతి బడ్జెట్ నుంచి కోత విధించి మా పరిస్థితికి జీతాలు రాకుండా ఆపి గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి వచ్చిందండి. ఇప్పుడు మేము ఏంటంటే ఇప్పుడు దాదాపు 20 నెలల నుంచి జీతాలు లేవు. ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్లే. ఈఎస్ఐ, ఈపీఎఫ్ ఏది కూడా కంటిన్యూషన్ లేకపోవడం వల్ల ఎవరికి కూడా ఈఎస్ఐ, ఈపీఎఫ్ రావట్లా. ప్రభుత్వం నుంచి వర్తించే ఏ ఒక్క ప్రభుత్వ పథకం మాకు వర్తించట్లేదండి. కారణం ఏంటంటే మేము గవర్నమెంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కింద వస్తుంది. ఏ స్టేటస్లో చెక్ చేసినా మాకు జీతం రాకపోగా, ప్రభుత్వం నుంచి ఏ పథకాలు రాకపోగా కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉంది. పిల్లల చదువుల గురించి కానీ హాస్పిటలైజేషన్ కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ఇబ్బంది నుంచి పోవాలంటే మాకు పెండింగ్ బకాయిలు 20 నెలల పెండింగ్ బకాయిలు తక్షణమే రిలీజ్ చేయాలని మేము విన్నవించుకున్నామండి. ఇక్కడ ప్రభుత్వానికి ఏమాత్రం నిర్లక్ష్యం లేదు. ప్రభుత్వానికి మేము ఉద్యోగులకి మధ్యలో ఉద్యోగస్తులు ఉన్నారండి. ఆ ఉద్యోగస్తుల వల్లే మాకు ఈ బడ్జెట్ లేకపోవడం, సరైన సమయంలో బడ్జెట్కి స్పందించకపోవడానికి కారణం ఆ ఉద్యోగులు పై లెవెల్లో ఉన్న ఆఫీసర్లు అవ్వచ్చు. ఇప్పుడున్న మాకైతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ చీఫ్ గారు, ఆ పైన కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా శాఖలో ఉన్నత ఉద్యోగులు చాలామంది ఉన్నారు. సీఎం నుంచి డిప్యూటీ సీఎం గారు గవర్నమెంట్ రాగానే ఉన్న 10-15 రోజుల తర్వాత వెళ్ళి మేము డిప్యూటీ సీఎం గారు ఆఫీసులో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. స్టేట్ నలుమూలలో ఉన్న మినిస్టర్లు గారు అందరి దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చాము. ప్రతి రిప్రజెంటేషన్ దగ్గర కూడా ఒకటే జరిగింది, మీకు న్యాయం చేస్తాం. మేము ఇచ్చిన హామీ ప్రకారం ఎలక్షన్ ముందు కూడా మాకు హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తామని మాకు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. ఆయనకి ఇప్పటి వరకు ఆయన సమీక్షించిన అన్ని శాఖల్లో అందరికీ న్యాయం జరిగింది. మాకు కూడా న్యాయం జరుగుతుందని పూర్తి నమ్మకం ఈ ప్రభుత్వం మీద ఉంది మాకు. కానీ మాకు ప్రభుత్వానికి ఉన్న మినిస్టర్లకి మధ్య ఉన్న ఉద్యోగుల నెగ్లిజెన్సీ వల్ల మా యొక్క జీతాలు రావడం కంప్లీట్గా ఇబ్బందికి గురవుతున్నాం. గత 2 సంవత్సరాల నుంచి వేదనకు గురవుతున్నాం మేమంతా కూడా. మా కుటుంబంలో ఎవరికి హెల్త్ బాగోకపోయినా వాళ్ళకి ట్రీట్మెంట్ సొంత ఖర్చులతో చేసుకోవాలి. సొంత ఖర్చులతో చేయడానికి జీతమే లేనప్పుడు సొంత ఖర్చులు ఎక్కడి నుంచి చేసుకున్నాం? అప్పులు చేస్తాం. అప్పులకి వడ్డీలు కట్టలేని పరిస్థితికి వచ్చాం. 20 నెలలు అయిపోయింది. ఇప్పుడు మాకు తక్షణమే పెండింగ్ జీతాలు రిలీజ్ చేయాలి. అదే రకంగా ప్రభుత్వంలో మేము ఇన్నాళ్ళు కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి ప్రతి నెల 1వ తారీఖు మాకు జీతం రావాలి. మా అందరి డిమాండ్ ఒకటి, ఈపీఎఫ్, ఈఎస్ఐ మాకు రెగ్యులరైజ్ చేయాలి. ఇప్పటివరకు ఈ సమస్య మళ్ళీ రాకుండా ప్రభుత్వాలు వైఫల్యం వచ్చినా లేదా ఉద్యోగులు వైఫల్యం ఉన్నా, అధికారుల నిర్లక్ష్యం ఉన్నా మాకు ఈ సమస్య అనేది ఎప్పటికీ రాకూడదు. ప్రతి నెల మాకు జీతం రావాలి. ఇక్కడ మేము 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా జీతం పెంచమని డిమాండ్ చేయట్లా, రెగ్యులర్ చేయమని డిమాండ్ చేయట్లా. మేము కష్టపడిన దానికి ప్రతిఫలం మా జీతం. ఆ జీతం మాకు ఇమ్మని మేము పోరాడుతున్నాం. ఆ జీతాన్ని ఇవ్వలేని పరిస్థితుల్లో తీసుకొచ్చారు మమ్మల్ని. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రభుత్వాన్ని మేము వినవించుకునేది మీ ముఖంగా, పత్రికాముఖంగా మేము వినవించుకునేది ఒకటే, మా యొక్క బాధను అర్థం చేసుకుని మీరు తక్షణమే పెండింగ్ జీతాలంతా రిలీజ్ చేయండి. అదేవిధంగా ప్రతి నెల ఇబ్బంది రాకుండా మాకు శాశ్వత పరిష్కారం చూపించాలి. అలాగే మాకు కంప్లీట్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాదిరి హెల్త్ కార్డులు మాకు ఇష్యూ చేయాలి. మా జీతంలోంచి 10, 20, 100, 200 రూపాయలు కట్ చేసినా పర్వాలా, మాకు హెల్త్ కార్డులు కావాలి. ప్రతి నెల జీతం కావాలి. నా పేరు సురేష్ కుమార్ అండి, స్టేట్ ప్రెసిడెంట్ని, కంప్యూటర్ ఆపరేటర్. అలాగే ఈయన సురేష్ ఇక్కడ మాట్లాడారు ఎంప్లాయీ స్టేట్. మీరు మాట్లాడగలిగితే లేడీస్ దేవి గారు మీరు మాట్లాడతారా? బాగా మాట్లాడతాను. గట్టిగా మాట్లాడి మీ వాయిస్ వినిపించండి. ఎవరిని మనం 20 సంవత్సరాల నుంచి కెమెరా వస్తారు. అల్లబడి రమ్మని వెనకాలకి రమ్మని లేడీస్ రమ్మని వాళ్ళ మాట్లాడే వాళ్ళు ముందు కొనండి, మిగతా వాళ్ళు వెనక్కి కొనండి. అది జరిగాను ఎందుకంటే ఫ్లడ్లో కూడా ఇప్పుడు ఇల్లు మునిగిపోయి చాలా మంది ఇదిగా ఉన్నారు. ఇప్పుడు మేము చాలా మంది ఉన్నాం. అందుకని ఒకసారి తను మాట్లాడేది